మగాడో కాదో తెలీదు. చదువు చూస్తున్నాడో చూడు, నాకంటే అంతగా దొరుకుతుందా? చదువు కూర్చున్నాడో చెట్టు మీద కోతులాగా. ఏమైంది? పాము కరిచింది. ఎక్కడ? ఇక్కడ. అక్కడెక్కడ? అయితే ఏం చేయాలి? పాము కరిచిన చోట నోటితో కొరికి విషాన్ని పీల్చేయాలి. ముద్దు పెట్టుకున్నట్టు. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవ. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవ. కాని వయ్యారి రూపమిత నడవా, అది గోదారి మీద కూటి పడవా. కాని తోడుంటే నాకు ఏం తక్కువ. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా. ఆడి ముద్దుకుంది ముత్యమంత విలువ, వాడు ఉంటాడమ్మ గుండెలోన నిలవ. ఆడి కోడెళ్ళకుంది ఎంత మక్కువ. సందేళనింగిలోన చుక్క పొడిచి, దాని సందిళ్లలోన ఈడు నిక్క పొడిచి. దాని సోకు చూడగానే మై మరచి, నీడలాగా వెంటబడి పోదలచి. అరే గున్న మావి తోటలోకి కన్నె పిల్ల రావే. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవ. దాని తోడుంటే నాకు ఏం తక్కువ. సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవ. నాకు మనసు కంటి పాపాయి ఏమందో నాకు తెలుసు. ఓయ్ నల్లమబ్బు చీకటొచ్చే మన కోసం, నాటాలి ముద్దుతో సందేశం. సన్నజాజి చెట్టు కింద సలవా సలవా చిన్నమ్మ కింద గొడవ. దాని వయ్యారి రూపమిత నడవా, అది గోదారి మీద గూటి పడవా. సన్నజాజి చెట్టు కింద సలవా సలవా చిన్నమ్మ కింద గొడవ. సన్నజాజి చెట్టు కింద సలవా సలవా చిన్నాడి చేతికేమో కొరవా.
ఇది మామూలు పాము కాదు. మామూలు పాము అయితే ఏ చేతి మీదో కాలు మీదో కరవాలి. తొడ మీద కరిచిందంటే ఇది ఖచ్చితంగా తొడపాము అయి ఉంటుంది. దీని విషాన్ని నోటితో పీలిస్తే సరిపోదు. కరిచిన చోట ఎడం పక్క 3 అంగుళాలు, కుడి పక్క 3 అంగుళాలు, పైన 3 అంగుళాలు, కింద 3 అంగుళాలు అలా కత్తితో కోసి గీకేస్తే కళ్ళు మూసుకోమ్మా. బుజ్జిపో కళ్ళు మూసుకో. ముద్దు ముద్దు కావాలా? సార్ టీ. ఆ గ్లాస్ తీసుకెళ్ళి. నాకు టీ లేదా? తెచ్చింది ఒకటి, ఇద్దరికిలా ఇమ్మంటారు? కనీసం ఒట్టి గ్లాస్ అయినా యుగీత. ఏమిటో బొచ్చకు బదులు గ్లాస్ తీసుకొచ్చావు ముష్టికి? కొద్దిగా టీ పోస్తారని. పోయాను. ఏ అంతస్తులు మర్చిపోయి నన్నే టీ పోయమంటున్నావే? పోసారంటే మీ అంతస్తు పెరుగుతుంది, లేకపోతే పడిపోతుంది. పడిపోయినా పర్వాలేదు, నేను నీకు టీ పోయారు కాక పోయాను. సార్ టైం అయిపోతుంది సార్, కొద్దిగా పోయండి సార్. ఓహో, తమరు టైం ప్రకారం టీ తాగేవారన్నమాట. సార్ ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 9 అయింది. ఏ సంతోషం, అక్కడ కూడా అయిపోయింది. ఇచ్చేసి వస్తా. ఏమైంది తమ్ముడు? ఏమవుతాయంట్రా? ఎంత చేసినా ఏం చేసినా అన్న వైపే చూడటం లేదు, నా మీద ప్రేమ కలగటం లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా? అది లేదే, అది అర టికెట్. దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేసావో బలాంతర పగడి. ఏమిటవి? బొమ్మలు. కళ్ళున్నాయి, నోరు ముయ్యవే. ఇవేంటి? చాక్లెట్లు, బిస్కెట్లు, గుమ్మడికాయ ముండ. నన్ను నన్ను నిన్ను ఏమిటేవన్నీ? బట్టలు. కళ్ళున్నాయి, బోడి. కళ్ళుంటే మరి ఎందుకు అడిగావు? బోడి. అసలు నువ్వెవత్తువే? ఎవడి బాబు గడు సొమ్ముతో ఇక్కడ సోకులు చేయడానికి వచ్చావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడటం లేదు. శనిలాగొచ్చి దాపురించావు, ఇక్కడి నుంచి పోతావా లేదా? లే పోలే. పాపా పాపా. గురు గురు, పాప ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది గురు. వెళ్ళిపోయిందా? ఎందుకని? నేనే పంపించేశాను. అమ్మడో. అవును, అది ఉన్నంతసేపు నేను కనపడడం లేదు, అందుకే దాన్ని పంపించేశాను. ఏ ఛీ, అసలు నువ్వు ఆడదానవేనా? పాపా పాపా పాపా. పాపా పాపా, ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు? అమ్మడు పొమ్మందానా? అది పొమ్మంటే నువ్వు పోవడమేనా? అసలు అదెవరమ్మా నిన్ను పొమ్మండానికి? నువ్వు నా సొంతం, నా బంధం. అదే ఏంటా బంధం? పురికోస బంధవా, తొక్కతాడు బంధవా? అమ్మడు, నేను నీ వెనక పడుతుంటే నువ్వు దాని వెనక పడుతున్నావు. అది అసలు ఎవరు ఎవరు నాకు ఇప్పుడు తేలాలి. తేలడానికి ఇవి సారా కొట్టు లెక్కలు కాదమ్మడు. అవి నీలాంటి మూర్ఖులకు అర్థం కావు. నిజమే, నాలాంటి మూర్ఖులకి ఇలాంటి తప్పుడు సంబంధాలు ఎలా అర్థం అవుతాయి? అమ్మడు, అరిస్తే నిజం అబద్ధం అయిపోతుందా? నలుగురు నోళ్ళు మూత పడిపోతాయా? ఇది నీ పిల్లే, దాని తల్లితో సంబంధం పెట్టుకున్నావు, అందుకే ఇది పుట్టింది. అవును, ఈ బిడ్డ నా బిడ్డే. ఈ బిడ్డే కాదు, ఈ లోకంలో ఎవరికి పుట్టామో తెలియక తల్లి కోసం తండ్రి కోసం వెతుక్కునే ప్రతి బిడ్డ నా బిడ్డే. దిక్కులేని పక్షులన్నీ ఒకే చెట్టుకు చేరతాయి, కూటికి లేని దరిద్రులంతా ఒకే పంచన చేరతారు. అలాగే నాలాంటి వాళ్ళు, ఈ బిడ్డ లాంటి వాళ్ళు ఒకే నీడను చేరతారు. ఎందుకో తెలుసా? మా అందరి కథలో ఒకటి కనుక. అమ్మా. ఏం బాబు? రేపు స్కూల్ పేరెంట్స్ డే అమ్మా, అందరు పేరెంట్స్ వస్తారమ్మా. రేపు నువ్వు నాన్న తప్పకుండా రావాలమ్మా. మీ నాన్నకి ఎక్కడ కుదురుతుందిలే బాబు.
పోమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. అసలు నాన్న పగటి పూటే కనిపించడు. చెప్పమ్మా, నాన్న అసలు ఎక్కడుంటాడు? నేను ఎలా అడుగుతాను? అప్పుడు ప్రారంభమైంది నాలో అనుమానం. తండ్రి అనేవాడి ఇంటికి రాడా? బిడ్డను చూడడా? అసలు అలాంటి వాడు తండ్రా? అలా పుట్టిన అనుమానం క్రమక్రమంగా బలపడసాగింది. ఒక రోజున